ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో కుల మతాలకు అతీతంగా గోరంటాకు పండుగను జరుపుకున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో కులమతాలకు అతీతంగా జరుపుకునే గోరెంటాకు పండగ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 29వ వార్డులో ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణలో మహిళలు ఒకచోట చేరి గోరెంటాకు పెట్టుకుని ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆషాఢ మాసానికి ప్రత్యేక గుర్తింపుగా భావించే గోరెంటాకు పండుగను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల చీరల్లో అలంకరించుకున్న మహిళలు సాంప్రదాయ ఆచారాలను పాటిస్తూ ఒకరికి ఒకరు గోరెంటాకు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు కలిసి పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఆనందంగా గడిపారు. కుటుంబ సభ్యులు సుఖ శాంతి ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. ఇటువంటి సాంప్రదాయ వేడుకలు మన సంస్కృతి ఆచార వ్యవహారాలను భావితరాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మహిళలు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం మేమంతా కలిసి గోరెంటాకు పండుగను జరుపుకుంటాం. అందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. మన సాంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి గోరంటాకు అనేది పెట్టుకోవటం వల్ల ఒంట్లో వేడి తగ్గటము, అందులోటి వర్షాకాలంలో కొంచెం బురద పొలం పనులు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి కాళ్ళు చేతులు చెడతాయి అనే ఉద్దేశంతో ఈ గోర్లు ఆగం కాకుండా ఉండడం కోసం గోరంటాకు అనేది ఆనవాయితీగా వస్తుంది. మనకు గోరంటాకుని గౌరీదేవితో కూడా గౌరీదేవితో సమానం గోరంటాకు. గౌరీదేవి మా ఇంటి ఆడపడుచు కాబట్టి ఆడపడుచుని సంవత్సరానికి ఒకసారి మా ఇంటికి రమ్మని పిలుస్తున్నాం.